బట్ ఈ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎక్కువ రోల్స్ ఇస్తాము అంటే అలాంటిదే ఎందుకు, ఇంకా పవర్ఫుల్ గా రాస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసి అని. ఇంకా చెప్పలేదు నేను. నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం చూస్తారా లేకపోతే గ్లామర్ కోసం చూస్తారా? గ్లామర్ కోసం, ఈ మూవీ తర్వాత పర్ఫార్మెన్స్ కోసమే చూస్తారు అని నా ఫీలింగ్. సెన్సార్ బోర్డు ముంబై రివిజన్ కమిటీకి వెళ్తే, అక్కడ ముంబైలో సెన్సార్ బోర్డు 6 months తర్వాత వచ్చింది, ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా. సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. 15-20 minutes మాట్లాడారు నా క్యారెక్టర్ గురించి. ప్రతి ఒక్కరు మూవీ చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మూవీలో సీన్ గురించి మాట్లాడట్లేదు, నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీలీ ఎక్సైటెడ్. మదం గురించి ఎందుకు తెలుసా, ఆ సీన్లు గుర్తుంటే అదే సీన్లు గుర్తుంటాయి కదా అందరికీ. కానీ ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ నాకు కాల్ చేసి, డేవ్ జాండ్, ఆయన కాల్ చేసి, ఇప్పుడు మ్యూజిక్ అవంతా అవ్వకముందు నువ్వు క్లైమాక్స్లో చేసిన పర్ఫార్మెన్స్కి నేను ఏం మ్యూజిక్ కొట్టాలమ్మా అని చెప్పి అడిగారు నన్ను. అసలు ఏం చేసావు అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం మ్యూజిక్ కొట్టాలి అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి. అంటే అందరికీ అంత నచ్చింది. నేను చెప్పాను కదా, నేను పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి, నా యాక్టింగ్ చూపించుకోవడానికి మాత్రమే ఈ మూవీ ఒప్పుకున్నా. ఓకే, ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం ఇండస్ట్రీలో, ఫ్రమ్ డే 1 నుంచి చూస్తున్నాను కాబట్టి. నేను ఆర్జీవి గారితో అంటే అది కూడా కొంచెం హెల్ప్ అయింది అనుకో, చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను అన్ని కాళ్ళ మంచిగానే తీసుకుంటాను. మీద పడే కదా. అవును, ఆ డాన్స్ నీ కాళ్ళు పట్టుకొని. అవును. ఓకే, బట్ ఇండస్ట్రీలో నీకంటూ వెల్ విషర్స్, మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరా? గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకోవటం. నాకు అందరూ ఫ్రెండ్స్ బేసికలీ. ఒక్కలే ఉంటున్నారు కదా సింగిల్. నేనేంటంటే అందరితో మంచిగానే మాట్లాడతాను. సో బేసికలీ అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేకుండా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను మంచిగా ఉండడం, గుడ్ గా ఉండడము, ఫ్రెండ్సే మోసం చేస్తున్నారు. ప్రతి మోసం వేరు, ఫ్రెండ్స్ మన దగ్గర చేసేది చాలా వేరు. అది ఎక్కువ బాధ అని అనిపిస్తుంది. నేను అందరినీ చూసేసాను. ఇంకా నాకు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా కొట్టినా తగలదు. హార్డ్ అయిపోయింది హార్ట్. ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నావా? నేను వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, టైం విల్ గివ్ ద గుడ్ క్లారిటీ. అది ఓకే, బట్ ఆ టైం కి మనం సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అందుకే ఐ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు సరౌండ్ విత్ దట్ పీపుల్. నేను వాళ్ళతో ఉండొద్దు. ఓకే, తీసేస్తున్నా, నన్ను నేను ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు మనం ఇవ్వలేము బేసికలీ. ఇప్పుడు కానీ చాలా సైలెంట్, ఎదుటివాడు ఒక మాట 10 మాటలు అంటే నువ్వు ఒక మాట కూడా రిటర్న్ అనలేవు, ఆ టైప్. కొన్నిసార్లు అనేస్తా. ఇక్కడ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళకి పాపం అసలు చాలా కష్టం. ఈ కమిట్మెంట్స్ తోనే సగం ఇండస్ట్రీ. చెప్పనా, కమిట్మెంట్స్ గురించి మాట్లాడితే 80% ఆఫ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది బేసికల్. ఎందుకు చెప్పనా, భయపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వల్ల. మీడియాలో ఎవరెళ్ళి రచ్చ చేసేస్తారని చెప్పి అడగడానికి కూడా భయపడుతున్నారు. అడగట్లేదు ఇప్పుడు అడగట్లేదు. మేబీ వాళ్ళ ఇష్టంతో చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ అడగడానికి భయపడుతున్నారు అని నాకు అర్థమైంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఏదో ₹1 ఇచ్చి నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోవాలి, నేను మూవీ చేసుకోవాలని ఏదో తెలియని నుంచి ఊరు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి థాట్స్ ఉన్నాయి. కానీ మనం పెద్ద మూవీ ఆస్పిరేషన్స్ తో వచ్చి మూవీ చేసుకోవాలని ఉండి పెద్ద ప్రొడక్షన్, పెద్ద బ్యానర్స్ ఇలా వెళ్తే దర్ ఇస్ నో థింగ్. ఇనిషియల్ గా మీరు కూడా ఫేస్ చేశారు కదా? ఇనిషియల్ లో ఫేస్ చేశాను. ఇనిషియల్ లో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ కూడా అడిగారు మిమ్మల్ని? పెద్ద వాళ్ళు అడగలేదు బేసికల్లీ. చిన్నోళ్ళు అడిగారు. అది నేను చెప్తున్నాను కదా, ఎందుకు పనికిరాని మూవీ అసలు రిలీజ్ అవుతా, ఆ మూవీ షూట్ వరకు వెళ్తాయా అని తెలియని మూవీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ పెద్దవాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక భయం ఉంటది. అది ఓన్లీ మీడియా ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి చూపించి చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. ఆ టైంలో ఎలా తప్పించుకొని వస్తారు అక్కడి నుంచి? చాలా మంది ఒకటే, నో అంటే నో చెప్పేస్తే వాళ్ళు సినిమా ఆఫర్ ఉండదు, అంతే ఉండదు. లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు కావాలి అంటే నీకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు, ఓకే చెప్పు. నీకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలంటే నువ్వు దానికి ఓకే చెప్పాలి, అంతే ఉంటుంది. ఏ కార్ వాడుతున్నారు మీరు ఇప్పుడు? కియా. ఓకే, బిఫోర్ అదే ఫస్ట్ నా కార్ అదే. ఇంకా నేను పెద్ద కార్లకు వెళ్ళే, సొంత ఇల్లు కొనుక్కోలే. నేను ఇక్కడే ఉన్నానండి, ఇంకా కిందనే ఉన్నాను నేను. నాకు ఆస్తులు లేవు. మీ కష్టంతో మీరు హ్యాపీగా ఉంటున్నారు చాలా. నాకు
నాకు ఏదైనా వేరే ఈవెంట్కి వాళ్ళ- వెళ్ళి నాకు డబ్బులు వచ్చాయనుకోండి, Hmm. ఒక 1 lakh 2 lakh, ఫస్ట్ నేను ఒక ట్రిప్కి వెళ్ళిపోతాను. Hmm. నాకు హ్యాపీనెస్ వస్తుంది. Hmm. నాకు అది చాలు. ఇప్పుడు నేను ఈ సొసైటీలో ఈ హ్యూమన్స్ అంటే నాకు చిరాకు వచ్చేలా రకం అయిపోయింది బేసికలీ. అలాంటి స్టేజ్లో నాకు ప్రపంచంలో వెళ్ళి కొత్త ప్లేసెస్, కొత్త పీపుల్, వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా అంత నార్మల్గా మాట్లాడినా ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాకు మూడు బాగాలేదు, ఫస్ట్ గోవా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి బీచ్ ముందర ఇలా కూర్చుంటాక నార్మల్గా Hmm. బీచ్ ముందర కూర్చొని బీచ్ని చూస్తూ ఉంటా 4-5 hours అంతే. అంతే. ఆకాశం, స్టార్స్, అది మొత్తం అది చీకటి అయ్యేంత వరకు కూర్చొని, ఈవినింగ్ సన్సెట్ నుంచి చీకటి అయ్యేంత వరకు స్టార్స్ కనిపి అక్కడే పడుకొని కూడా ఉంటాను అలా. ఎందుకు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేను అనే దానికి వచ్చేసావు ఈ చిన్న ఏజ్ లోనే అసలుకి? పెళ్లి, పిల్లలు అమ్మో, చాలా చూసేస్తాను. వద్దా ఇంకా? వద్దు ఇంకా నాకు. ఆ? వద్దు 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 అసలు. అన్నీ చూసేసా, అన్ని బెటరేల్స్ చూసేసాను నేను లైఫ్లో. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకేం చూడాలి నేను? పెళ్లి, పిల్లలు చూడలేదంటే వద్దు ఆ? వద్దు. చూసే అంత ఇది లేదు, ఇక్కడ స్ట్రెంత్ లేదు. వీక్ అయిపోయిందా బాగా? అలానేం కాదు, నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను. నా ప్రొజెక్షన్ ఏంటంటే అందరికీ నేను వీక్ అని చూపించుకోకూడదు అని కానీ చెప్పి ఏడ్చి స్ట్రాంగ్ గా. ఏడ్చి 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 ఇంకా దాని మీద కూడా మీకు ఏడుపు కూడా రావడం ఆగిపోయింది ఇప్పుడు. ఎంత ఏడ్చానంటే నా గొంతు పోయింది. అందరు అడుగుతున్నారు, మీ గొంతు ఎందుకు పోయింది అంటే, డాక్టర్ దగ్గర అడిగితే ఓకల్ కార్డ్స్ రప్చర్ అయి ఉంటాయి, దాన్ని మీరే గాగ్లింగ్ చేసి నార్మల్గా ఉండి తెచ్చుకోవాలి కానీ అంతే. అంత ఏడ్చేసా, అంత అరిచేసా నేను నైట్లో. ఏడ్చి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకుండా, ఆ ఏడుపు ఆగకుండా అరిచి దాన్ని తగ్గించుకునేదాన్ని. అయ్యో, అలా నా ఓకల్ కార్డ్స్ పోయాయి ఇప్పుడు. అప్పుడు నన్ను ఫ్రెండ్ పెట్టుకోవాల్సింది కదా కంపెనీ, రూమ్మేట్ గాను. రూమ్మేట్ వద్దు, మన రూమ్మేట్ అని కాదు కానీ అంటే ఇండస్ట్రీ పీపుల్ అనే కాదు, సాఫ్ట్వేర్ లేకపోతే మీ తిరుపతి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా ఇండియాని ఇష్టపడే వాళ్ళు. ఒక మంచి అమ్మాయిని పెట్టుకోండి కదా పాపం. లేదు, వద్దు. లోన్లీనెస్ ఉండదు. సెట్ first. కాదు, సెట్ కాదు. అవునా? సెట్ కాదు. నేను మొన్ననే ఒక అమ్మాయిని, తనకి జాబ్ వచ్చింది హైదరాబాద్, బెంగళూరు నుంచి షిఫ్ట్ అవ్వాలి, ఎవరు లేరంటే సరే ఒక 2-3 months నా వల్ల అవ్వట్లేదు. నేను ఒంటరిగా ఉండి అలవాటు అయిపోయాను. ఇప్పుడు నేను అంతా నా కాన్సన్ట్రేషన్ బుక్స్ చదువుకోవడం, నా సెల్ఫ్ కేర్ తీసుకోవడం, నాకు ఇంకేం లేదు. నేను తప్పితే నా లైఫ్లో ఏం లేదు. నేను జిమ్, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ చేసుకోవాలి, నేను నన్ను మంచిగా చూసుకోవాలి, మంచిగా నేను స్టైలిస్ట్ అంతా మొత్తం డిజైన్ చేసుకోవాలి, దాని తర్వాత నాకేమేమి జరగాలి లైఫ్లో ప్లానింగ్ చేసుకోవాలి, దాని తర్వాత బుక్స్ చదువుకుంటాను, ప్రతి విషయాన్ని రాసుకుంటాను, నాకు ఏదైనా థాట్స్ వస్తే స్టోరీస్ డెవలప్ చేసుకుంటున్నాను, లిరిక్స్ రాసుకుంటున్నాను, సాంగ్ లిరిక్స్. నా మైండ్, నా థాట్స్ అన్నీ డివైడ్ చేసి పేపర్, బుక్, పెన్ ఇక్కడ పెట్టుకుంటున్నప్పటి నుంచి చాలా బాగుంది. జర్నల్ రాసుకుంటా రోజు మార్నింగ్ లేచిన తర్వాత. రోజు ఒక బుక్ అంటే ఒక 4-5 pages అయినా చదువుకుంటా నేను. ఇంకా నాకు టైం ఉంటే ఒక 1 book కంప్లీట్ చేస్తా ఒక 1 dayలో. ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ బుక్ క్యారీ చేస్తా. ఐ కాంట్ స్లీప్ అంత ఎక్కువగా నాకు రాదు. సో నేను స్లీప్ని పడుకోవాలంటే ఐ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఆఫ్ స్లీప్ అనమాట, ఫ్రమ్ సో లాంగ్. సో టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు నాకు. డైలీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారా? అవునా? ఆ స్టేజ్కి వచ్చేస్తా. అయ్యో. కుకింగ్ మీరే చేసుకుంటారు? చిన్నది 1 meal a day నేను తింటాను. 1 meal a day ఇప్పుడు? అంతే. ఓమాడ్. ఆఫ్టర్నూన్ తీసుకుంటారా? ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకుంటాను. ఓకే. సో నాకు ఉండే 1 meal ఏముంటుంది? ఆ 1 meal ఒకసారి ఇంట్లో చేసుకుంటాను, లేదా బయటకు వెళ్ళినప్పుడు తింటాను, ఏదైనా కెఫేకి వెళ్ళి, లేదా ఆర్డర్ చేసుకుంటాను ఇంట్లో ఉంటే. మరీ ఇంకా నాకు ఏమైనా బోర్ కొట్టిందంటే టీవీ సిరీస్లో పెట్టుకుంటాను. ఒక 2 days లేవకుండా చూస్తూ ఉంటాను, అన్ని సీజన్స్ అన్ని కంప్లీట్ చేస్తాను, బింజ్ వాచ్. ఓకే. సో నాకు ఇష్టమైన పనులన్నీ ఇవే. ఎవరు రారా మీ ఫ్లాట్కి? ఒకప్పుడు నేను పాత ఫ్లాట్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, బికాస్ ఆఫ్ మై పార్టీస్, బికాస్ ఆఫ్ మై బాగా హోస్ట్ చేస్తారా? హోస్ట్ అన్నిటికీ వచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు ఒక హౌస్ కి షిఫ్ట్ అని ఇక్కడ నుంచి నేనే ఎవరిని రానివ్వట్లేదు బేసికలీ, బికాస్ ఐఎమ్ నాట్ ఓకే. ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. చాలా మందికి తెలియదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను పార్టీస్ చేయడం ఆపేసి 1 year పైన అయిపోయింది. మీరు డ్రింక్ చేస్తారా బాగా? డ్రింక్ అనేది నాకు నచ్చదు బేసికలీ. ఓకే.
అది ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. కానీ బ్రేకప్‌లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యాహ్! ఓ బ్రేకప్ అయిపోయిన తర్వాత యాహ్! సింగిల్గా ఉండి మీరే. సింగిల్‌గా కాదు, ఫ్రెండ్‌తోనే తాగాను, అమ్మాయితోనే. ఓకే. అప్పుడు యాహ్! ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, మహానటి ఇది సినిమాలో చూపించినట్టు. ఛీ! ఛీ! అంతగా కాదు. ఆ. సో, నేను ఏమన్నా ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా, మందు తాగినా, ఏదైనా సిగరెట్ తాగినా, లేకపోతే ఇంకేదైనా చేసినా లైఫ్‌లో బాధపడుతూ చేయకూడదు. ఎందుకు తెలుసా? హ్యాపీగా ఉన్నప్పుడు చేస్తే అది నార్మల్‌గా ఉంటుంది. అవును, అవును. సెలబ్రేషన్‌ని అంటే లైక్ ఇప్పుడు హ్యాపీనెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటది. బాధపడినప్పుడు తాగకూడదు. బాధపడినప్పుడు నేను తాగలేదు. ఆ బ్రేకప్ జోన్ నుంచి నన్ను బయటకి తీసుకురావడానికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అమ్మాయిలు ఏంటి అంటే, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ వుమన్ ఫ్రెండ్‌షిప్ ఆర్ మోర్ బెటర్ దెన్ ఓకే. మెన్ ఫ్రెండ్‌షిప్స్. నిజంగా ఎందుకు వుమన్ ఫ్రెండ్‌షిప్ ఎందుకలా అలా నాకు అలా అలా హార్ట్‌కి చాలా ఎందుకంటారు? దగ్గర అందరూ అలా అయింది. ఉండరు కదా. ఆ? వుమన్ కెన్ అండర్‌స్టాండ్ డీప్‌లీ వితౌట్ టెల్లింగ్ సమ్‌టైమ్స్. అది మెన్ ఇప్పుడు ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఎంత ఫ్రెండ్‌షిప్ అంటే చేసినా సొసైటీలో ఎంతమంది లేదు అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు చెప్పండి. ఉన్నారు. అప్పుడు మెన్ ఏమనుకోవాలి మరి? నవ్ జనరేషన్ ఇట్ చేంజ్డ్. ఇప్పుడు అమ్మాయిలకి అమ్మాయిలు శత్రువులు కాదు. ఓకే. అమ్మాయిలకి అమ్మాయిలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా డీప్ డిప్రెషన్‌లో ఎక్కడన్నా లో లెవెల్‌లో ఉందంటే, అమ్మాయిని బయటకి తీసుకురావడానికి అమ్మాయిలే హెల్ప్ అవుతారు. ఇంకొక అబ్బాయి కాదు. నా లైఫ్‌లో నాకు అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడు. కౌంట్ చేసుకుంటే చాలా మంది సో అమ్మాయిలు వాళ్ళతో ఉన్నారు. కూర్చొని ఎక్కువ డ్రింక్ చేసి బయటకు ఛీ! 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 వచ్చేసారు. ఛీ! 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 డ్రింక్ అలా కాదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళతో బయటకెళ్ళినప్పుడు. ఓకే. రోజు వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాల్ చేయడము, మాట్లాడడము, నన్ను చీరప్ చేయడము, నన్ను బయటకి తీసుకెళ్ళడము, ట్రిప్‌కెళ్ళడం, నేను ఇంకొక అమ్మాయి, నేను ఇంకొక అమ్మాయి, ఇంకొక ముగ్గురు అమ్మాయిలు, నేను ఇంకొక ముగ్గురు అమ్మాయిలు. ఇలాగా ఒక బ్యాచ్ అంటే లైక్ ఐ డోంట్ హావ్ ఓన్లీ వన్ సింగిల్ అని చెప్పి కాదు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్. కానీ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే వుమన్ ఫ్రెండ్‌షిప్ ఆర్ మోస్ట్ లవబుల్ అండ్ మోస్ట్ ఎంకరేజ్, కేరింగ్ కేరింగ్, అండ్ చాలా ప్రొటెక్టివ్ బాండింగ్ ఉంటది. షేరింగ్ ఎక్కువ ఉంటుంది. షేరింగ్ ఉంటుంది. అదేంటి అంటే ఒక మెన్‌కి చెప్పుకోలేం బేసికల్లీ కొన్ని కొన్ని గర్ల్ టాక్స్ ఉంటాయి. అది ఒక అమ్మాయి అయితే చెప్పుకోక ముందే అర్థం చేసుకుంటది. కొన్నిసార్లు ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొకసారికి తనకి అర్థమైపోతది. Hmm. తనే అడుగుతది. తనకి తెలిసిపోతది కదా! అలా ఒక మెన్‌తో కూడా ఉండలేం బేసికల్లీ. అమ్మాయితో ఉండే ఫ్రెండ్‌షిప్ మెన్‌తో రాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.